ఉంగరాల వీరవెంకట సుబ్బారావు వాసుదేవ గురుస్వామి ఆధ్వర్యంలో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమ దీక్ష పరులతో ప్రయాణమైంది. కాకినాడ స్వయంభు భోగి గణపతి పీఠంలో బ్రహ్మ ముహూర్తం నందు తొలి పూజలు నిర్వహించి అచ్చంపేట నుండి గోంచాల మీదుగా కాలినడకతో శ్రీరామరథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారిపై భద్రాచలం తరలి వెళ్లారు. వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ 13వ వార్షిక యాత్ర 10 రోజుల్లో పూర్తి చేసి భారీ అన్న సమారాధన చేస్తున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో గొంచాల పంచాయతీ కల్పించిన స్థలంలో 25 లక్షలతో నిర్మిస్తున్న పాదయాత్ర రామాలయం ఏడాదిలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పాదయాత్ర రామాలయంలో విశ్వక్సేన సహిత స్వయంభు భోగి గణపతి విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నామన్నారు. సూరంపాలెం, దివాన్ చెరువు, ధర్మవరం, కొయ్యలగూడెం, బయ్యనగూడెం, వేగవరం, పూటపల్లి, కుక్కునూరు, వేలేరు మీదుగా ఆంధ్ర నుండి తెలంగాణ ప్రాంతానికి 6 జిల్లాల మీదుగా యాత్ర చేరుతుందన్నారు. సమితి గౌరవ అధ్యక్షులు వింటి బాబ్జీ, అధ్యక్షులు పెర్నీడి వెంకటరమణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సత్యనారాయణ, సత్యప్రసాద్, వీరభద్రరావు, సూర్యనారాయణ, అయ్యప్ప స్వామి, కృష్ణ, రాఘవరావులు, సూర్యారావు మొదలగు వారు యాత్రను పర్యవేక్షిస్తున్నారు. పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు పాల్గొని సాగనంపారు. మాకు మా యొక్క శిష్యులు కూడా శిష్య బృందం వల్లే ఇది ముందుకు పెడుతుంది. మరి సేవకులు ఎవరంటే మా యొక్క ప్రెసిడెంట్ గారు బాబ్జీ గారు, మా వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు, మా గౌరవ అధ్యక్షులు ఇంటి బాబ్జీ గారు, మా యొక్క ఆర్గనైజర్ గారు ఏలూరు శ్రీనివాసరావు గారు, అలాగే సెక్రటరీ గారు బుజ్జారి గారు, ఇటువంటి గొప్పగా మాకు సర్వీసులు చేస్తా గొప్ప వైభవంతో ఈ పాదయాత్రను ముందుకు తీసుకువెళ్తా ఉన్నది. ఎందుకంటే ఇంతమందితో ఇటువంటి రథాన్ని పట్టణాల మీదుగా వెళ్ళడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. చాలా పకడ్బందీగా తీసుకువెళ్తా జరగడం జరిగింది. ఇది కేవలం శ్రీరామనామంతో ముందుకు వెళుతుంది. శ్రీరామ అనేటువంటిది మహామంత్రం, బీజాక్షరాలతో కూడినటువంటిది. అగ్ని బీజము, చంద్ర బీజము. దానివల్ల పాపాలన్నీ కూడా పటాపంచలయ్యి ఆ తర్వాత అందరూ కూడా ఎవరైతే నామం జపిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంసారాలని కూడా ఆనందంగా ముందుకు పెడతాయి, అభివృద్ధిలోకి ముందుకు పెడతాయి సంసారాలన్నీ. ఈ పాదయాత్ర నిమిత్తం ఈ రామాలయం కూడా కట్టడం జరుగుతుంది ఇక్కడ గొజ్జాల గ్రామంలోని. ఇది తిరుమల దేవస్థానం సౌజన్యంతో జరుగుతుంది. దాని మీద దేవస్థానం యావన్మందికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి టీటీడీ దేవస్థానం వారు మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది. దాన్ని వారు ఆమోదించి మాకు 10 లక్షల గ్రాంట్ కూడా వాళ్ళు పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు నిర్మాణం ఇది మొదలు పెట్టడం జరుగుతున్నది. అలాగే పంచాయతీ వారు, మన గొజ్జాల గ్రామం పంచాయతీ వారు ఎంతో సంతోషించి చాలా మంచి పని చేస్తున్నారు. ఈ గ్రామానికి చాలా మంచి జరుగుతుంది, ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంచి జరుగుతుందని వారు ఎంతో సంతోషిస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడ చక్కగా ఆ స్థలాన్ని కేటాయించడం జరిగిందండి. అలాగే ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పం. ఆయనే మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.